ఎల్లుండి టౌన్కి వెళ్తున్నాను. మాట్లాడడం కుదరదు కానీ చూడొచ్చు. నేను ముందే చెప్పానా, ముందు చూడొచ్చు అంటారు, ఆ తర్వాత మాట్లాడొచ్చు అంటారు, ఆ తర్వాత కలవచ్చు అంటారు. ఇప్పటిదాకా నచ్చావు, ఇప్పుడు ఇంకా నచ్చావు. నేనంతే. అన్నట్టు నీ బర్త్డే ఎప్పుడన్నావు? ఈ శనివారం ఏం స్పెషల్ ఉందా? అవన్నీ ముందెందుకు చెప్తాంలే కానీ వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోమాక. వేరే అంటే? వేరే అంటే మురారి సినిమాలో మహేష్ బాబు సోనాలి మీద దగ్గరకు వచ్చేసి అవి బాబు టెంప్ట్ అయిపోతుందని అంటాడు కదా. సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివే పెట్టుకోమాకే. ఈ ఊళ్ళో అబ్బాస్ కటింగ్ కొట్టాలంటే మా వాడేనండి. హో, అలా అయితే తన కటింగ్ తనే కొట్టుకుంటాడా? ఆవిడు బ్యాండ్ ఇక్కడ కొడితే అంబాజీపేట సెంటర్ వరకు వినపడుద్దండి. అవునా? మరి అలాగైతే అక్కడ పెళ్ళికి ఇక్కడ నుంచే కొడతావా బ్యాండ్? మా ఈ టీం అంతా వచ్చి సినిమా హిట్ అయింది, మనం సంబరాలు చేసుకోవాలన్నప్పుడు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నేను రషెస్ చూసిన దగ్గర నుంచి, నిన్న కాపీ చూసిన దగ్గర నుంచి చాలా మంచి సినిమా రాబోతుంది అని అనిపించింది. అంటే అనిపిస్తూనే ఒక్కోసారి ఈ మంచి సినిమాలకి ఎంత స్పేస్ ఉంది అంటే, యాక్షను, ఒక స్పీడు ఇవన్నీ లేకుండా స్వచ్ఛంగా ఒక కథ చెప్పారు. అందులో ఈ మధ్య కాలంలో రాని కథ ఏంటంటే, ఒక అక్క తమ్ముడు గురించి కథ, ఆ అక్క తమ్ముళ్ళలో ఉన్న కమిట్మెంట్ గురించి కథ. అందుకని ఈ పాప అక్కడ ఉంటే, నువ్వు పక్కకు రా, ఇది నీ కథ అన్న టైప్లో. ఇది హీరోయిన్ ఎక్కడ నువ్వే అనుకోక అంత ఈ 1.5 year కష్టపడి తీశాడు ధీరజ్. ఏంటి ధీరజ్ కంప్లీట్ చేయమంటే, ఏదో క్లైమాక్స్ ఒకసారి చూసాం, నచ్చలేదు, మళ్ళీ తీసాం, ఇలా చెప్పుకుంటా వచ్చారు. ఆ డైరెక్టర్ కూడా ప్రతి సీన్ని, కంగ్రాచులేషన్స్ బ్రదర్, ప్రతి సీన్ని అంతా చక్కగా తీర్చిదిద్దాడు. అన్నిటికన్నా నాకు హైలైట్ సినిమా రష్ చూసినప్పుడు ఇంటర్వెల్లో సుహాస్ చూసి అసలు అదిరిపోయింది నాకు. అయితే ఏం చేస్తాడు రే కుర్రోడు న్యాచురల్గా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. మనకున్న న్యాచురల్ యాక్టర్స్లో వెరీ గుడ్ యాక్టర్ మన సుహాస్, చాలా పైకి వస్తాడు. ఇప్పుడు చేయబోయేవన్నీ చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాలు కథలు ఎన్నుకోవడం కూడా చాలా బాగా ఎన్నుకుంటున్నాడు. అమ్మాయి సహజంగా చక్కగా హీరోయిన్, న్యాచురల్గా ముద్దుగా ఉంది, ఎక్స్ట్రాలు ఏమీ లేకుండా క్యారెక్టర్కి తగినట్టుగా యాక్ట్ చేసింది. అక్క చూడడానికి చిన్నపిల్ల ఉంది, అక్కలా చేసింది.